ఆ కోణంలో ఇందిరా శోభన్ గారు ఇంత టెక్నాలజీ పెరిగింది. ఏదైనా మనం చూసినాం మొన్న హ్యాబిట్స్ లో ఒక పాపను కిడ్నాప్ చేస్తే 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి ఈ నేపథ్యంలో ఎందుకు పోలీసులు ఈ యొక్క దళిత మహిళ పైన ఈ యొక్క కేసు విషయంలో ఎందుకు టెక్నాలజీని వాడుకోలేకపోయారు? ఎందుకు ఇంత అఘాయిత్యానికి ఎందుకు ఒప్పుకోవాలన్నటువంటి యొక్క ఒత్తిడిని ఎందుకు తీసుకొచ్చారు అనుకోవచ్చు? ఇప్పుడు తమిళ కిందాక మీకు చెప్పిన పోయిన మంగళవారం నాడు ఆమెను అరెస్ట్ చేశారు. విషయం మనకి ఎప్పుడు వచ్చింది బయటకి? ఆదివారం సాయంత్రం ఈ సమాజానికి తెలిసింది. అంటే ఆ విషయం బయటకు రావడం కోసమే ఎంత 5 రోజులు పట్టింది. అంటే బయటకు రాలేదు అని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, సదరు వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో తను పక్కింట్లోనే ఉన్నటువంటి వ్యక్తి. అలాంటప్పుడు అతను బెదిరించే బెదిరింపులకు వాళ్ళ పేదరికానికి ఇవాళ ఆల్రెడీ దెబ్బలు గాయాలు తిన్నటువంటి ఆ కుటుంబము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. దీంట్లో టెక్నాలజీ వాడడానికి ఏముంటుంది? సీసీ కెమెరాలు ఉంటాయి జనరల్గా అక్కడ ఉన్నటువంటి దాంట్లో. ఇవాళ వాళ్ళు పిలిచి వాళ్ళు ఏ టైంకి తీసుకెళ్లారు, నిజంగానే 9 గంటలకు తీసుకెళ్లారా లేదంటే ఇంకా ముందు తీసుకెళ్లారన్న దానికి సీసీ కెమెరాలు పనికొస్తాయి. కానీ పోలీస్ స్టేషన్ లోపల సీసీ కెమెరాలు అయితే పెట్టరు కదా. ఎక్కడైతే ఇన్వెస్టిగేట్ చేశారో అక్కడైతే వాళ్ళు సీసీ కెమెరాలు వాడుండకపోవచ్చునేమో నేను అనుకుంటున్నాను. అందుకనే దీనిపైన పూర్తి నివేదిక కావాలి ఇవ్వాలని చెప్పేసి డీజీపీ గారు కూడా కోరినట్టుగా చూస్తున్నాము. తప్పకుండా ఇక్కడ ఈ ప్రజాక్షేత్రంలో మహిళలకి 100% రేవంత్ అన్న పాలనలో అన్యాయం జరగదు. ఒకవేళ ఎవరైనా అన్యాయం చేయాలి, తప్పు చేసిన వాడిని రక్షించాలనుకుంటే మాత్రం వాడిని తప్పకుండా శిక్షిస్తుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పోలీసులు అనేవాళ్ళు రక్షక భటులు, ఫ్రెండ్లీ పోలీస్. ప్రజలకి మీరు ఒక భరోసాను కల్పించే విధంగా ఉండాలి తప్ప భక్షకులుగా బిహేవ్ చేసినట్లయితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు పని చేయడం చేత కాకపోతే డిపార్ట్మెంట్ రిజైన్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని మీ యొక్క కసిని, మీ యొక్క కచ్చిని అంతా కూడా ఇవాళ అంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళపైన చూపిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎప్పుడూ కూడా నిజం నిగ్గుదేలుతుంది. అది ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు. ఏదో ఒక రోజు ఉప్పున బయటకు వస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే నిన్న ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. మీరందరూ కూడా మీడియా తరఫున కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా సార్లు జరిగినటువంటి సందర్భాల్లో మీరు గతంలో ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఈ నిజాలను, వాస్తవాలను ఈ సమాజంలో తెలియజేయడం కోసం ఇవాళ ఈ వ్యవస్థలో ఇలాంటి ఎక్కడైనా లొసుకులు జరుగుతున్నప్పుడు వాటిని ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం తొలి వెలుగు చేసేటువంటి ప్రయత్నానికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ముందుట ఇలాంటి సంఘటనలు జరగకుండా తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని మాత్రం చెప్పదలుచుకుంది. సో ఇవాళ సంఘటనలు 1, 2 పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ ట్రాపింగ్ విషయం మీరు చెప్తున్నారు. ఒక బాలుని అంటే రోడ్డు పైన ఆడుకుంటున్నటువంటి బాబుని చాక్లెట్ చూపించి ఆ అమ్మాయిని తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. విత్ ఇన్ 24 hours గడవక ముందుకే అతన్ని తీసుకొచ్చారు. అంటే మనకి టెక్నాలజీ సీసీ కెమెరాలు అయ్యి ఉండొచ్చు. ఎక్కడైనా కూడా ఇవాళ ప్రతి దగ్గరలో కూడా ఇప్పుడు అదేమంటారు మన టోల్ గేట్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు ఎక్కడి నుంచి మూవ్ అయ్యారు, అందులో ఎవరున్నారని కూడా మనకి కనబడుతుంది. ఆ క్యాప్చర్ అని చేయగలుగుతుంది. కాబట్టి చాలా ఈజీగా మనం వాటిని దొరకబట్టగలుగుతున్నాం. కాబట్టి తెలియక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా తప్పులన్నీ మేము చేసిన తప్పులు ఎవరికి తెలియదు అనుకుంటే కూడా అది తప్పు. చేసిన తప్పు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతుంది. తప్పకుండా వాటికి అందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే నిన్న ఆ ఫ్యామిలీ కూడా స్పందించింది. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో నరేందర్ ఫ్యామిలీ వాళ్ళు, మేము కూడా దళితులమే, మమ్మల్ని పట్టించుకోరా, ఇలాంటి మాట్లాడతారా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చినట్టుగా నేను చూశాను. అంటే నిజంగానే తప్పు జరిగితే మీ ఇంట్లో మీరు పెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి రూపాయి మీరు దాచిపెట్టుకొని కొన్నటువంటి బంగారం అయినా డబ్బైనా ఒకవేళ దొంగతనం జరుగుంటే తప్పకుండా వాటిని ఎంక్వైరీ చేస్తారు. రికవరీ కోసం మీ అధికారులు మీకు ప్రయత్నం చేస్తారు. కానీ ఇంత దారుణంగా ఇట్లా ఒక వ్యక్తిని చంపడం ద్వారా, ఒక వ్యక్తిని కొట్టడం ద్వారా, అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్లి అలా హింసించడం ద్వారా ఇవాళ మీకు అవన్నీ తిరిగి వస్తాయా? రావు కదా. తోటి మహిళ, సాటి మహిళ తప్పు జరిగిందని నిర్ధారణ జరగక ముందుకే ఈ రకమైనటువంటి సంఘటనకు గురి కావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ ఫ్యామిలీ పూరెస్ట్ పూర్ ఫ్యామిలీ లాగా కనబడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఉన్నటువంటి విధానం ఏంటి అన్నది. కాబట్టి ఈ సమాజంలో మహిళలన్నా, దళితులన్నా, పేద వర్గాలన్నా కూడా ఒక చులకన భావం అనేది కనబడుతున్నది. డబ్బున్న వాడికి అన్ని, డబ్బు లేని వాడికి ఏది లేదు అనే విధంగా ఇవాళ కనిపిస్తుంది. కాబట్టి ఇది మారాల్సినటువంటి
చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ఎగ్జాంపుల్ గా మన ముందు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. సో ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనము ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయకుండా తప్పును తప్పుగానే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సమాజంలో అందరికీ కూడా బతకనిచ్చేటువంటి ఆ హక్కులను ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.